పాలనలో అవినీతి రహిత అభివృద్ధి సుస్థిర పాలన సాగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, ప్రజల మధ్య విభజన, విద్వేషాలు, కుటుంబ పాలన సాగిందని విమర్శించారు. నారాయణపేటకు వచ్చిన ఆయన 10న జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీధర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబ పాలన, విద్వేష పాలనలో దేశం అణగారిపోయిందన్నారు. బీజేపీ నేడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని అన్నారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేసేందుకు దేశ ప్రజలు సంసిద్ధులుగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 10న నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సభలో పాల్గొంటారని అన్నారు. అనంతరం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ప్రధాని ప్రచార సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఈవీఎన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు నాగురావు నామాజీ, కె రతంగ పాండురెడ్డి, బంగారు శృతి, పవన్ కుమార్, పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సభ ఆ రోజు 10వ తేదీ జరగబోతున్నది. దానికోసం పూర్తిగా పాలమూరు నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు, మిత్రులు, ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ, ఆ యొక్క సభ దిగ్విజయం చేయాలని నేను అందరిని ప్రజల్ని కోరుతున్నాను. ఈరోజు మేము ఈ యొక్క సభ యొక్క పూర్తి వ్యవస్థలు, అదేవిధంగా సభకు వచ్చేటువంటి ప్రజల యొక్క సౌకర్యం, ఎందుకంటే బాగా వేసవి కాలం నడుస్తుంది, వీటన్నింటినీ వేదిక, సభలో ఉండేటువంటి మొబిలైజేషను, అదేవిధంగా సభలో ఉండేటువంటి బహిరంగ సభ ప్రసంగాలు, వీటన్నింటినీ కూడా ప్లాన్ చేయడం కోసం ఈరోజు మా ప్రముఖ కార్యకర్తల యొక్క తయారీ సమావేశం ప్రారంభమవుతుంది. దానికోసం నేను రావడం జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.